ముక్కోటి ఏకాదశి రోజే దర్శించుకోవడం ఏమిటి ముక్కోటి ఏకాదశి విశిష్టత? ఏమో నేను ఎవరిని అడిగినా చెప్పట్లేదు నాన్న. ఏమిటి స్పెషల్ అది అంతే. పైవాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, మేము పాటిస్తున్నాం. అంటే వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే బాలాజీ కరెక్ట్గా కనబడతాడా? మోక్షం లభిస్తుంది ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా. ఆ? మోక్షం లభిస్తుంది, పునర్జన్మ ఉండదు ఏదో చెప్తుంటారు కానీ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. పునర్జన్మ వీడు చూశాడా? వీడు చూడగలడా? చాలా మంది పండితులు చెప్తుంటారు కదా. ఏ పండితులు? నిజంగా చెప్తున్నా నాన్న, మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు ఉంటాడు, నమ్మేవాడు ఉంటే నమ్మించి గొంతు కోసేవాళ్ళు కూడా ఉంటారు. ఉన్న జన్మే ఏడవలేక చేస్తున్నాం, ఇక పునర్జన్మలు కూడా. ఏం పిచ్చితనం కాకపోతే ఇవన్నీ అభూత కల్పనలు నాన్న. నేను ఆ జన్మ చూపిస్తా, ఈ జన్మ చూపిస్తా. బాలకృష్ణ సినిమాలో ఇలాంటి సీన్ ఉంది, అదేదో బొబ్బిలి వంశంలో చాలా అద్భుతంగా రక్తి కట్టించాడు. అలాంటి వాటికి బాగుంటుంది కానీ నిజ జీవితంలో ఇది నిజం కాదు నాన్న. నా గత జన్మ ఏమిటి నాకు తెలియదు, వచ్చే జన్మ ఏమిటి అసలు ఉందో లేదో తెలియదు. ఈ జన్మలో, ఈ జీవితంలో, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నేను ఎలా బతుకుతున్నాను, ఇదే నాకు ముఖ్యం. ఇప్పుడు ఈ ఉత్తర ద్వార దర్శనం మీద గత 10 ఏళ్ళుగానే ఎక్కువైపోయింది ఇది. ఉత్తర ద్వార దర్శనం అంటే ఆ రోజే గుడికి ఉత్తరం వైపు ద్వారం తెరిచి, లేదా టీటీడీ ఆలయాలు. నేను ఒకటి అడుగుతా, మీ మాధ్యమం ద్వారా ఉత్తర ద్వార దర్శనం అంత గొప్పది, వైకుంఠం ద్వారం ఓపెన్ అవుతుంది ఏదో చెప్తున్నారు కదా, మరి అన్ని ఆలయాల తూర్పు వాకిళ్ళు మూసేసి ఉత్తరాన్ని పెట్టి చావచ్చుగా. ముక్కోటి ఏకాదశి రోజే ఉత్తర ద్వారం తెరవాలంటారు కదా. ఏ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ఆ రోజు అక్కడ ఏమన్నా భగవంతుడు కూర్చొని హాయ్ అని అంటున్నాడా? లేదుగా. నేనేమంటున్నానంటే హైందవ సాంప్రదాయంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, చేస్తున్నారు. వైకుంఠం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనే వాటి గురించి తెలుసు, నాకు తెలుసు, నేను చూసా. కానీ ఆ పిచ్చి ఆజ్ఞనం ఆదీన్లో వెళ్ళకపోతే ఏమవుతుంది? భగవంతుడు మనని దర్శనం ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. నన్ను ఒక మాట చెప్పనా, మీ మాధ్యమంలో కూడా చెప్తున్నా. హైందవ సాంప్రదాయంలో భారతావనిలో హిందూ అనేవాడు చేసుకునే ఏ పండగ మంచి రోజు లేదు. ఒక్క పండగ చూపించి నాకు క్యాలెండర్లో, తెలుసా నీకు? అసలు ఈ సంవత్సరం అంటారా ప్రతిసారి అసలు ఏ పండగ లేదు నాన్న. శూన్యమాసం తర్వాత వచ్చేది సంక్రాంతి, అవునా? ఉగాది, వినాయక చవితి, అవునా? కృష్ణ అష్టమి, అవునా? తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి, దుర్గా అష్టమి, మహర్ నవమి, శ్రీరామ నవమి, దీపావళి, అమావాస్య. ఏ రోజు పండగ? ఇప్పుడు ఈ రోజులన్నీ మంచి రోజులు కాదు కదా. క్యాలెండర్లో మిగతా అప్పుడు చూశాడు, అమ్మో అమావాస్య వెళ్ళకూడదు, అమ్మో చవితి చెయ్యకూడదు, అమ్మో షష్ఠి అసలు పనికిరాదు అని, అష్టమి అసలు పనికిరాదు అంటారు కదా. మరి పండగలు ఎలా చేస్తున్నారు వీళ్ళంతా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎలా చేస్తున్నారు? కాబట్టి నన్ను ఒక్కటే, ఇది మనం కల్పించుకున్నది, మనం ఏర్పరచుకున్నది. మనకి ఓకే అయితే అన్నీ ఓకేనే, మనకి నువ్వు అంటే అన్నీ నూనె. అలా అయిపోయింది. ముహూర్తాలు కూడా అబ్బాబే అది కాదు, మాకు కావాల్సినట్టు పెట్టండి అని అంటారు. పెట్టక చేస్తారా? పెడతారు. తర్వాత ఏదైనా జరిగిందనుకో, అద్భుతం జరిగిందనుకో, పంతులు గారు పెట్టారా అంటారు. చండాలం జరిగిందనుకో, నేనేం చేయనండి, మీరే అడిగారు తొందరగా పెట్టండి ముహూర్తం అని, నేను చెప్పా మీకు, మీరు వినలేదు అంటాడు. ఎవరిని నిందిస్తాం?